ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖమ్మం విజయరాజును వైసీపీ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. చింతలపూడి నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలతో మమేకమై నియోజకవర్గంలో గ్రామాల వారీగా అన్ని వర్గాల వారితో సమీక్షలు నిర్వహించడానికి విజయరాజు సమాయత్తం అవుతున్నాడు. ఇప్పటికే విజయరాజు చింతలపూడిలో వైసీపీ ముఖ్య నేతలను కలుసుకొని తన అభ్యర్థిత్వానికి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని, కొన్ని ప్రాంతాలలో నిరుపేదలకు సహాయ సేవా కార్యక్రమాలు చేపట్టి తన ఉనికిని ఎన్నికల ముందు నుండే చాటుకుంటున్నారు. విజయరాజు స్వగ్రామం కామవరపుకోటలో కావడం చింతలపూడి నియోజకవర్గ పరిధిలో ఉన్న దాదాపు అన్ని గ్రామాలలో విజయరాజు నియోజకవర్గ వాసిగా, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గాను అన్ని వర్గాల ప్రజలకు సుపరిచితుడు. చింతలపూడి నియోజకవర్గాన్ని గత 2 పర్యాయాలుగా నాన్ లోకల్ అభ్యర్థులు ఎమ్మెల్యేగా గెలుపొంది నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించలేకపోయారనే విమర్శలు వస్తున్నాయి. కొన్నేళ్లుగా చింతలపూడి నియోజకవర్గంలో వర్గ ప్రజలు స్థానికులకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని చింతలపూడి నియోజకవర్గ టీడీపీ, వైసీపీ శ్రేణులు ఆయా పార్టీల అధినాయకత్వాలను కోరుతున్న విషయం తెలిసిందే. స్థానికుడైన విజయరాజుకి వైసీపీ టికెట్ ఇవ్వటం పట్ల నియోజకవర్గ వైసీపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.